హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ అండ్ కలెక్షన్స్ 'థండర్‌బర్డ్స్' ఈ మూవీ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ బడ్జెట్ వచ్చి 180 మిలియన్స్. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 380 మిలియన్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఆల్మోస్ట్ అవెంజర్స్ ఫ్యాన్స్‌కి అంతగా రీచ్ అవ్వలేదు. అదొక డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఈ 'థండర్‌బోల్ట్' మూవీని లాస్ట్‌లో ది న్యూ అవెంజర్స్ అని ఒక స్క్రీన్ టైటిల్ వేస్తారు. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ నెక్స్ట్ వచ్చే అవెంజర్స్ లో కూడా వీళ్ళు ఉంటారు. ఇంకా ఈ థండర్ బోల్ట్ లో క్యారెక్టర్స్ వచ్చేసరికి కొన్ని క్యారెక్టర్స్ మనం ఆల్రెడీ చూసినవి అనమాట. సో అవి ఏంటంటే టాస్క్ మాస్టర్, అది మనం యాంటీమ్యాన్ లో చూసాము ఆ క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ వచ్చేసరికి ఎలీనా బిలోవా అండ్ సెంట్రీ, కెప్టెన్ అమెరికా లాగా యుఎస్ ఏజెంట్ అని చెప్పేసి కొన్ని క్యారెక్టర్స్ అలా క్రియేట్ చేశారు. సో ఈ క్యారెక్టర్స్ అయితే మరీ అంత ఎఫెక్టివ్గా అయితే ఏం లేవు, కానీ ఇంతకుముందు పాత అవెంజర్స్లో ఉన్న యాక్టర్స్తో పోల్చుకుంటే ఈ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, ఓకే, బాగానే ఉన్నాయి. సో మేబీ నెక్స్ట్ వచ్చే మూవీస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసి ఇంకా వాళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా మంచిగా చూపిస్తాడని చూడాలి. ఈ మూవీలో అయితే అంతగా అయితే ఏం చూపించలేదు అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, సో పెద్ద స్టోరీ ఏం లేదు. ఈ మూవీ ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు, ఆ క్యారెక్టర్స్కి సంబంధించి చూపిస్తూ. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, పాత అవెంజర్స్ లేరు ఇంకా, సో వాళ్ళు తిరిగి రారు, సో వాళ్ళు లేనప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు, సో కొత్త అవెంజర్స్ రావాలి అన్నట్టుగా. సో ఆ కొత్త అవెంజర్స్ కోసం చూస్తున్న ప్రజలకి ఎలాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళ సహాయం ఎలా చేస్తారు అనేదే ఈ స్టోరీ అనమాట. సో ఆ స్టోరీ తగ్గట్టుగా స్టార్టింగ్లో కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వాళ్ళు ఎలా కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది అనేది చూపిస్తుంటాడు అనమాట. ఈ సినిమాలో కూడా పెద్ద యాక్షన్ సీన్స్ అంటూ ఏమి లేవు. మనం అది ఇంతకుముందు చూసిన అవెంజర్స్లో కానీ లేకపోతే ఇంతకుముందు చూసిన మార్వెల్ ఫైట్స్ లాగే అనిపించినాయి. సో ఒక్కొక్కరికి ఒక పవర్ ఉంటుంది అంతే. ఇప్పుడు హల్క్ ఉన్నాడు, సో తన క్యారెక్టర్కి ఇంకొక షీ హల్క్ అని చెప్పేసి మార్వెల్కి ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సో అది ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేశారు. అది అంతగా అయితే ఏం క్లిక్ అవ్వలేదు. షీ హల్క్ తన క్యారెక్టర్ కూడా అట్లా ఏముండదు, సేమ్ లాగా ఉంటుంది. సో డిఫరెన్స్ ఏముండదు. హల్క్ ఎలా ఉంటాడో షీ హల్క్ కూడా సేమ్ కొద్దిగా అట్లాగే ఉంటుంది, కానీ జెండర్ మారుతుంది అంతే. సో అట్లాగే వీటిలో ఉన్న క్యారెక్టర్స్ కూడా అదే టైప్ ఆఫ్ అవెంజర్స్ టైప్లో ఉన్న సేమ్ టెంప్లెట్ అనమాట. సో కొత్తగా ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ కానీ, సో వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు యాక్షన్ సీన్స్ కానీ, సో వాళ్ళ ఎలివేషన్స్ కానీ అట్లా అయితే ఏం లేవు. ఈ ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. 4-5 క్యారెక్టర్స్లో ఒక మంచి బాగా పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పవర్ ఉన్న అతను చాలా అన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు, లైక్ ఏ మ్యాగ్నెట్ అలాగనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఉంటుంది. సో అతను అవి లేపుతూ ఉంటాడు. సో ఇట్లాంటివన్నీ మనం ఇంతకుముందు చూసిన మూవీ లాగే అనిపిస్తుంది, కానీ కొత్తగా అంటే ఏముండదు అనమాట. మంచి ఫీల్ అయితే అనిపించలేదు. సో ఈ క్యారెక్టర్ చూస్తే ఈ క్యారెక్టర్ భలే ఉంది, సో ఈ క్యారెక్టర్ కదా మనకు కావాల్సిన అవెంజర్స్లో క్యారెక్టర్ బాగుంది అన్నట్టు ఏమైనా ఉంది. ఇప్పుడు మనకి కెప్టెన్ అమెరికా చూసిన, ఐరన్ మ్యాన్, తర్వాత థార్, వొల్వెరిన్, సో ఇలాంటి క్యారెక్టర్స్ మనకి రిమైండర్ అవుతూ ఉంటాయి తప్ప, కానీ కొత్త క్యారెక్టర్స్ మీద కొంచెం టైం పడుతుంది. మేబీ నెక్స్ట్ వచ్చే మూవీస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ మూవీ కాబట్టి, సో జస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కాబట్టి సో అట్లా ఉంది. మేబీ నెక్స్ట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్ వచ్చేసరికి 180 మిలియన్స్ ఉన్నాయి, కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 380 వచ్చినాయి. సో ఆల్మోస్ట్ ఇంకా అవెంజర్స్ ఫ్యాన్స్ వెళ్ళి చూసినట్టుగా ఉన్నారు. సో అవి కూడా పెద్దగా అయితే ఏమి జనాలకి ఎక్కినట్టు అనిపించలేదు. స్టోరీ కూడా అంతకైతే ఏమీ లేదు. మ్యూజిక్ కూడా పర్లేదు, బాగుంటుంది. అండ్ మూవీ టెక్నికల్ కూడా ఓకే, పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. మరి అవెంజర్స్ రేంజ్లో అయితే ఏం లేదు, కానీ మూవీ ఓకే, ఒకసారి చూడొచ్చు మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.